ఘరానా మోసగాళ్ళని ఒక చీటింగ్ గ్యాంగ్ ఒకటిని మనము ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఇది మనకు సూళ్ళూరుపేట సంబంధించిన ఒక క్రైమ్ 111/2025లో ఒక క్రైమ్లో ఒక 5 ముద్దాయిలు ఈరోజు మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ వివరాలు, వీళ్ళ యొక్క మోసం ఎలాంటిదని చూసినట్లయితే వీళ్ళు ఏం చేస్తారంటే 2000 రూపాయల నోట్స్ని, ఫేక్ నోట్స్ని వీళ్ళకి వాట్సాప్ వీడియో కాల్లో చూపించి మీరు కానీ 500 రూపాయలు ఇచ్చినట్లయితే మీకు 2000 రూపాయల నోట్లు ఇస్తాము, మీరు వాటిని కానీ ఆర్బీఐలో కానీ బ్యాంక్లో కానీ మీరు కన్వర్ట్ చేసుకుంటే మీకు దాని మీద ఇంకా ఒక 1 రూపీకి 80 పైసా లెక్క వస్తుంది. కన్వర్ట్ చేసుకుంటే మీరు కానీ ఒక 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 2.5 కోటి రూపాయలు మేము ఈ 2000 రూపాయల నోట్లు ఇస్తామని చెప్పి నమ్మించి ఒక జగదీష్ అనే ఒక కంప్లైనెంట్ తోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆయన దగ్గర నుంచి 1 కోటి రూపాయలు వీళ్ళు తీసుకొని మోసం చేసి వెళ్ళడం జరిగింది. దానికి చేసిన తర్వాత సంబంధించి వీళ్ళేమి మళ్ళీ వీళ్ళకి ఎటువంటి 2000 రూపాయల నోట్లు కానీ ఇచ్చింది లేదు. సో ఈ కేసుని మనము 1 కోటి రూపాయలు చీటింగ్ అని మనం కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన నాయుడుపేట డిఎస్పీ గారు, వాళ్ళ యొక్క టీం, సిఐ సూళ్ళూరుపేట, ఎస్ఐ సూళ్ళూరుపేట వీళ్ళందరూ కూడా టీం లాగా ఫామ్ అయ్యి మనం దీని గురించి కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేయగా దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అంబటి సంతోష్, ఇతను మనకు వచ్చి కాశీబుగ్గ పలాస మండలికి సంబంధించిన వ్యక్తి. ఇతని మీద ఒక షీట్ కూడా ఉంది, అక్కడ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఒక షీట్ కూడా ఉంది. ఇతని మీద 6 కేసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. నేర చరిత్ర ఉన్న వ్యక్తినే, ఇటువంటి మోసాలకు అలవాటు పడిన వ్యక్తి. ఇతను ఇంకొక 5గురిని తీసుకొని దాంట్లో రవితేజ అనే అతను, హేమకర్ అనే ఒక అతను, మహేష్, సత్తిరెడ్డి వీళ్ళందరూ కూడా దీంట్లో రవితేజ అనే అతను ఇతనికి అసిస్టెంట్, అట్లాగే హేమకర్ అనే అతనేమో మన తిరుపతి వాస్తవ్యుడు. ఇతని మీద కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది అలిపిరిలో. ఇతను కూడా ఇతని కార్ డ్రైవర్ లాగా కార్ అరేంజ్ చేసేదానికి ఇక్కడ హెల్ప్గా ఉన్నాడు. అట్లాగే సత్తిరెడ్డి ఇంకొక అతను వచ్చి ఉమామహేష్ అనే ఇద్దరు కూడా ఇతనికి బంధువు వరుస అవుతారన్నమాట, ఈ మెయిన్ అక్యూజ్కి. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు మనము వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మనము 2 ఇన్నోవా వెహికల్స్, దాదాపు 73 లక్షల రూపాయలు నగదు, అలాగే వాళ్ళకి సంబంధించిన ఒక 5 సెల్ ఫోన్లు, ఇంకొక వైఫై మోడెం ఒకటి వాళ్ళ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళని కోర్టు ముందు మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. నిజానికి ఇది చాలా మంచి వర్క్. చాలా మన వాళ్ళు కూడా సైంటిఫిక్గా దీని గురించి ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా లీడ్స్ అన్ని వర్కౌట్ చేసి వాళ్ళ ముద్దాయిలందరినీ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగిందనమాట. సో ఈ ఎంటైర్ టాస్క్లో మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి మా డిఎస్పీ గారు, అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టరు, వాళ్ళ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇటువంటి ఉన్నాయి కానీ మన దగ్గర కాలేదు, మన దగ్గర ఇది ఫస్ట్. ఇప్పుడు దీంట్లో నేను చెప్పినట్టు సంతోష్ అనే అతని మీద అయితే ఇటువంటి కైండ్ ఆఫ్ చీటింగ్ కేసెస్ ఉన్నాయి. ఆయన నేర చరిత్ర కలిగిన వాడైతాను.